అవని, ఎక్కడికెళ్ళిపోయావు? నీ గురించి ఇల్లంతా వెతుకుతున్నాను. అర్చన వచ్చి అత్తయ్య వాళ్ళింటికి తీసుకువెళ్ళిందక్క. ఎందుకు? నన్ను శ్రీకర్ బావని పక్కపక్కన నిల్చోబెట్టి మా ఇద్దరిని తన తల్లిదండ్రులుగా పరిచయం చేసింది. మిమ్మల్ని తల్లిదండ్రులుగా పరిచయం చేయడం ఏంటి? ముందు అందరూ నీలాగే కంగారు పడ్డాం. అసలేం జరిగిందో చెప్తాను విను. అమ్మవారి ముందు నేనేదో నా బాధను చెప్పుకుంటుంటే ఈ శౌర్య వచ్చి మీ చెవిలో ఏదో ఊదింది. అది మీరు నమ్మేసి నన్ను నలుగురిలో నిలదీశారు. వీరు నా అమ్మా నాన్నలని మీరు నమ్మలేదు కదా. శౌర్య మాటలు కూడా మీరు నమ్మకండి. ఆ విధంగా జరిగింది. చివర్లో ఆ విధంగా చెప్పుండొచ్చు, కానీ నాకైతే కొన్ని రోజులుగా అర్చన మీద అనుమానం కలుగుతోంది. అనుమానమా? ఎందుకు? ఏ విషయంలో? అర్చన మాటలు, చేతలు, కొన్ని సంఘటనలు, అలాగే అక్షయ్ చెప్పుల్ని తను వేసుకుని తిరగటం వంటివన్నీ నాకు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలి అంటే అక్షయ మన దగ్గర ఏ విధంగా ప్రవర్తించేదో అర్చన కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తోంది. ఒక అనాథగా ఆ ఇంటి వాళ్ళకి పరిచయం అయింది. తన బ్రతికేదో తాను బ్రతకకుండా ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అక్షయ్లాగా. నిన్ను అమ్మా అని పిలవడానికి, శ్రీకర్ని నాన్న అని పిలవడానికి తాపత్రయపడుతూ ఉంటుంది అక్షయ్లాగా. నీ విషయంలో అతిగా జోక్యం చేసుకుంటూ ఆ ఇంటి వాళ్ళందరితో మాటలు పడుతూ ఉంది అక్షయ్లాగా. సాధారణ మనుషులకి సాధ్యం కాని తాళపత్ర గ్రంథాలను చదవడం చాలా సులువుగా చదువుతుంది అక్షయ్లాగా. ప్రతి విషయంలోనూ నాకు అక్షయే కనిపిస్తుంది. ఒకవేళ తను మన అక్షయేనేమో? ఏమంటున్నావు అక్క నువ్వు? నేను పొరపాటున నోరు జారిన మాట కాదిది, మనసు నుంచి వచ్చిన మాట. నేను గమనించిన సంఘటనల వల్ల వచ్చిన మాట. అక్షయ రూపం వేరు, అర్చన రూపం వేరు. తను మన అక్షయ ఎలా అవుతుంది? ఇప్పుడు నేను నిన్నో మాట అంటాను, అది నీకు అతిశయోక్తిలా అనిపించొచ్చు. అక్షయ్ రూపం మారిపోయి అర్చనలా మారిందేమో. నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు అక్క. ఏదో సమయంలో, ఏదో సందర్భంలో, పరిస్థితుల ప్రభావం వల్ల మన అక్షయ్యే మారిపోయి అర్చన రూపంలో మన ముందు తిరుగుతూ ఉందని నాకనిపిస్తోంది. అది ఎలా సాధ్యం అవుతుందక్క? రూపం మారిపోవడం అన్నది అంత సులభమైన విషయం అనుకుంటున్నావా? అక్షయ అమ్మవారి అంశతో పుట్టింది, ఏదైనా సాధ్యమే అవని. నీ జీవితానికి సంబంధించిన విషయాల్లోనూ, అక్షయ జీవితానికి సంబంధించిన విషయాల్లోనూ అమ్మవారి పాత్ర, ఆమె ప్రమేయం, ఆమె కాపుదల ఎక్కువ ఉంటుంది. నా మాటలను పిచ్చి మాటలని కొట్టిపారేకు. అలా జరిగే అవకాశం ఉండొచ్చు కదా అని బాగా ఆలోచించు. మన అనుమానాలకి జవాబులు దొరుకుతాయి. నీకొచ్చింది మామూలు అనుమానం కాదక్క. ఇందాకటి వరకు మనసు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు ఒక్కసారిగా అలచడి మొదలైంది. నీ అనుమానం బయట ఎవరికైనా చెప్తే నవ్వుతారు. బయట ఎవరి దగ్గర చెప్పొద్దు, కానీ అన్నపూర్ణాదేవి ముందు చెప్పు. ఇలా రా.